హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎంతమంది ఈ రోజున ఆహారము కాని దాని కొరకు రోకలిస్తున్నారు? చెప్పండి. పొగాకు ఆహారమా? పొగాకు ఆహారమా? తమలపాకు ఆహారమా? ఏంటండి, సారాయి పానీయమా? కానీ మనుషుడు దేనికోసం తన డబ్బంతా ఖర్చు పెడుతున్నాడు? ఎంత తాగినా ఎంత తిన్నా మనుషుకు తృప్తి లేదు. ఈరోజు ఫాస్ట్ ఫుడ్లు వచ్చాయి, ఏంటంటే చాట్ ఐటమ్స్ వచ్చాయి, స్ట్రీట్ ఫుడ్ వచ్చాయి. మనుషుడు ఇంటిలో శుభ్రంగా వండిన ఆహారాన్ని భుజించకుండా అక్కడ ఇక్కడ దొరికే గత్తరంతా గతుక్కొని స్టమక్ ప్రాబ్లంతో, డైజెషన్ ప్రాబ్లంతో, శరీరానికి బ్రెయిన్ కూడా స్టామినా కావాలంటే సరైన ఆహారం తినాలి. సరైన ఆహారం లేనివాడు చిరాగ్గా ఉంటాడు, అప్సెట్ అయిపోతూ ఉంటాడు, వాడి యొక్క రియాక్షన్స్ కరెక్ట్గా ఉండవు. కారణం ఏంటంటే మనుష్యుడు దేవుడిచ్చిన ఆహారాన్ని తినటం లేదు. కడుపార తిని కంటి నిండా నిద్రపోయటం దేవుడిచ్చే ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుంది. మనుషుడు బ్రతికేది దేని కొరకు? జారెడు పొట్టకరకే అన్నాడు ఒకడు. ఏంటంటే 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తే చాలయ్యా అనేవారు పూర్వకాలం. నోటితో తింటే ఇప్పుడు కర్రలతో తింటున్నారు, స్పూనులతో తింటున్నారు. ఏంటంటే 4 ఏళ్ళు చక్కగా నాక్కొని కడుపు నిండా తినేసి ప్లేట్లో శుభ్రంగా తుడిచేసి బేమనేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఈరోజు మనుషుడికి దేనికో పరుగులెడుతున్నారు, దేనికోసమో తాపత్రయపడుతున్నాడు, అనవసరమైన వాటితో మనస్సు నింపుకుంటున్నాడు, అనవసరమైన కార్యాలతో మనస్సును నింపుకుంటున్నాడు, డబ్బు కొరకు కక్కుర్తి పడుతున్నాడు, లోకంలో పేరు కోసం కక్కుర్తి పడుతున్నాడు, మనసుకు సంతృష్టి కలుగని దాని మీద తన ప్రయాసను పెడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని కడుపార తిని తృప్తి పొంది దేవుడు చేసిన వింత కార్యాలు జరిగించిన దేవుణ్ణి మనం స్తుతించాలి. తినిన తర్వాత తినకముందు చాలామంది ప్రార్థన చేసుకొని తింటారు. అసలు మీరు ప్రార్థన చేసుకొని తింటారా? చేయి చూపించండి. ప్రార్థన చేసుకొని తినేవాళ్ళు ఎవరో? ఏమని ప్రార్థన చేసుకుంటారో? అన్నం ఇచ్చినందుకు వందనాలు, ఆమేన్. ఏంటండి, ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలని మనస్ఫూర్తిగా చెప్తున్నారా? ఎంతోమంది ఆహారం లేని వారు ఉన్నారు, ఎంతోమంది కడుపు నిండా తినటానికి లేని వారు ఉన్నారు. ఈ మధ్య మన సిటీస్లో ఉన్న స్లమ్స్లో ఉన్న వాళ్ళందరినీ లెక్కలు కడితే ముంబైలో ఇంచుమించు 10 లక్షల మంది, 10 లక్షల 100 లక్షల 10 లక్షల స్లమ్స్ ఉన్నాయి. మనుషులు కాదు, 10 లక్షల స్లమ్స్ ఉన్నాయి. ఢిల్లీలో, హైదరాబాద్లో 7 లక్షల స్లమ్స్ ఉన్నాయని ఇప్పుడే తెలిసింది నాకు. చెన్నైలో ఇంచుమించు 6 లక్షల స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో ఉండే ఆ సామాన్య జనానికి చాలాసార్లు కడుపు నిండా తిండి లేదు. వారు కష్టపడతారు, వారు ప్రయాసపడతారు, సంవత్సరాల తరబడి అదే ఇళ్లల్లో ఉంటున్నారు, అదే జీవితాలు జీవిస్తున్నారు. ఎందుకు? నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చినది నీవు వృధాపరుస్తున్నావు. నీ కడుపు నిండిన తరువాత దేవుణ్ణి స్తుతించడం లేదు, దేవుని కార్యాలను గుర్తించడం లేదు. లేని వారికి నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆలోచనకు చోటు ఇవ్వడం లేదు. ఎంత ఉన్నా మనుషుడు నోట ఉండే మాట ఒకటేనండి, లేదు లేదు లేదు. తింటనే ఉంటారు, తిండేది అంటారు. తింటనే ఉంటారు, ఏం తిన్నాను అంటుంటారు. అప్పుడే కడుపు నిండా తినేసి యువతలకు వస్తాడు, తినటానికి ఏమన్నా ఉందా అని మళ్ళీ భార్యను అడుగుతాడు. ఏంది మళ్ళీ ఇప్పుడే కదండి తిన్నారు, అప్పుడే తిన్నానా? ఏదో వేరుశనగ పప్పు కానీ, గారెలు కానీ, పకోడాలు కానీ ఏమన్నా చేసి పెట్టో. నోరు ఊరకలేదు, నోరు దురదగా ఉంది. నోరు దురద కొంతమందికి. ఏదంటే ఎప్పుడు చూసిన నోట్లో నెమరు వేస్తూ ఉండాలి ఏదో ఒకటి. చూడండి, మనుషుడికి తృప్తి
యేసు ప్రభు ఇచ్చేది ఏంటంటే ఆయనతో ఉన్న వారికి సంతుష్టి కలుగుతుంది. ఈ పూటకి ఆహారం ఇచ్చావయ్యా, నీకు వందనాలు. ఈ ఆహారం లేని వారికి దీన్ని దయచేయి. ఇప్పుడు నేను ఇంకో మాట యాడ్ చేస్తాను, నేను ప్రార్థన చేసుకునేటప్పుడు మీరు కూడా చేసుకోండి. ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు. ఎందుకంటే మనం తినే ఆహారంలో ఈ రోజున రకరకాలైనటువంటి రోగాలకు కారణమవుతుంది. మందులేసి పెంచిన బియ్యం, మందులేసి పెంచిన కాయగూరలు, తిప్పి పెట్టించిన గుడ్లు ఎట్ట వస్తాయి తెలుసంటే తిప్పితే పిల్లలు అయిపోతాయి. ఆ చికెన్ తింటున్నాం. 21 రోజు గుడ్డు పొదిగినప్పుడు ఒక చక్కటి కోడి పిల్ల తయారయ్యేది. మీకు తెలుసా ఇప్పుడు కోడి పిల్లల్ని ఎలా తయారు చేస్తారో? గుడ్లు ఇట్ట పెట్టి ఒక మిషన్లో ఇట్ట తిప్పితే గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చేస్తుంది ఆ వేడికి. కాబట్టి ఇవన్నీ కూడా మానవునికి రకరకాల రోగాలకు కారణమవుతుంది. అందుకనే ప్రభువుని స్తుతించి ఆయన చేసిన కార్యాలను గురించి ఆయన్ని స్తుతించడం భుజించిన తర్వాత నేర్చుకోవాలి. చాలామంది భోంచేసిన తర్వాత నిద్రపోతారు. చాలామంది భోంచేసిన తర్వాత వారి పనులకు పరుగులెడతారు. కానీ దేవుడు చేసిన మేలులు స్తుతించే వాడికి హృదయం సంతుష్టిగా ఉంటుంది, కడుపులో తిన్నది జీర్ణమవుతుంది, వంట పడుతుంది, ఆరోగ్యాన్ని బలాన్ని పుంజుకుంటాడు. ఏమంటున్నాడు ఆయన? నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయాలు మాన్పెదను. నువ్వు ఎన్ని మందులు వేసుకున్న ప్రయోజనం లేదు, ఎంతమంది దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ కష్టాల నుంచి నువ్వు బయటపడలేవు. నీ అప్పులు తీరాలన్నా, నీ సమస్యలు తీరాలన్నా, నీ ఆర్థిక ఇబ్బందులు తీరాలన్నా, నీవు లోకంలో గొప్పవాడివి కావాలన్నా, నీ జీవితంలో సమాధానం కావాలన్నా నువ్వు రావాల్సింది ఎవరి దగ్గరికి? ఇశ్రాయేలు, నీవు రానుద్దేశించిన ఎడలా నా ఎద్దకే రావాలి. దయచేసి లేచలపడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన, నీ బిడ్డల గుండెల్లో ఉన్న మూలుగులు వినయ్యా. ఎవరు ఏమి పోగొట్టుకున్నారో, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో నీవు బాగా ఎరిగిన దేవుడవు కదా. మా కన్నీటిని తొడవాలని, మా శాపాన్ని కొట్టివేయాలని, మా హృదయంలో జీవితాల్లో మేము పోగొట్టుకున్నవి తిరిగి మాకు ఇవ్వాలని ఆశించే దేవునిగా, ప్రేమ కలిగిన తండ్రిగా, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడిగా ఉన్నందుకే నీకు వందనములు నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న మాట ప్రకారం ఇదిగో ఇప్పటికే ఎవరైతే మనశ్శాంతిని పోగొట్టుకున్నారో వారికి మనశ్శాంతి దయచేయ్యా. ఎవరైతే ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో వారికి ఆరోగ్యం దయచేయ నాయన. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో పడి నష్టంలో ఉన్నారో వారికి ఆశీర్వాదం, అభివృద్ధి దయచేయ నాయన. ఎవరైతే వారి కుటుంబాలలో విచ్ఛిన్నమైపోయి ఉన్నారో, ప్రేమ ఆప్యాయతను పోగొట్టుకున్నారో, ఐక్యతను పోగొట్టుకున్నారో అట్టి కుటుంబాలను తిరిగి కట్టును ఆయన. ఈ అంచెదినాలలో నీ సాక్షులుగా మేము బ్రతుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి మమ్మను పరిశుద్ధపరచుము నాయన. నీ సాక్షులుగా మలుచుకునుము తండ్రి. నా దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, నాకు వింత కార్యాలు చేశాడని మేము గంతులు వేయడానికి, సంతోషించి ఆనందించడానికి, మా చుట్టూన్న వారికి సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ కృపలను మా మీద కుమ్మరించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి
సిలువ పైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా